Today's class we discuss about complex integration. ఇంతవరకు కాంప్లెక్స్ వేరియబుల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. సో కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో చూద్దాం. సో జనరల్ ఇంటిగ్రేషన్ రూల్స్ మీకు మామూలుగా మీరు ఏమేమైతే ఇంటిగ్రేషన్లో రూల్స్ ఫాలో అవుతారో దాదాపు అన్నీ అలానే ఉంటాయి. రూల్స్ అన్ని ఏదైనా స్పెషల్ రూల్ ఉన్నప్పుడు మీకు నేను మెన్షన్ చేస్తాను. ఓకే, సో కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లమ్స్ చూడండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ సి జెడ్ స్క్వేర్ డిజెడ్ where C is the straight line from O అంటే Z is equal to 0 అక్కడ టు A. O అనే ఒక పాయింట్, A అనేది ఇంకో అనదర్ పాయింట్. ఇది ఇక్కడేమో Z is equal to 2 plus I. Z is equal to 2 plus I. ఇక్కడేమో O అనే పాయింట్ దగ్గర Z is equal to 0. Z is equal to 0 అంటే అక్కడ మీనింగ్ ఏంటి? U plus X plus IY కదా, అంటే 0 plus I into 0 అని ఇక్కడ X0 Y0. ఇక్కడ x0 y0. ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐy అంటే ఇక్కడ x2 y1. y అనేది 1 అవుతుంది. ఓకే, ఇంటిగ్రల్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ z స్క్వేర్ dz వేర్ సి ద స్ట్రైట్ లైన్ ఫ్రమ్ O టు A. O నుంచి A వరకు ఈ dz అనే C అనేది స్ట్రైట్ లైన్ అనమాట. సో దాన్ని ఇంటిగ్రల్ C అంటే దాన్ని ఇంటిగ్రేషన్లో మనకి ఇప్పుడు ఎవాల్యుయేట్ చేయమన్నారు. ఇక్కడ O అంటే O అనే పాయింట్ దగ్గర Z ఈజ్ ఈక్వల్ టు 0. Z ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ Z ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ IY కదా, అంటే 0 ప్లస్ I ఇంటూ 0. ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు 0, Y ఈజ్ ఈక్వల్ టు 0. X ఈజ్ ఈక్వల్ టు 0, Y ఈజ్ ఈక్వల్ టు 0. సో సెకండ్ వన్ చూసేసరికి Z ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ IY. హియర్ X ఈజ్ ఈక్వల్ టు 2, Y ఈజ్ ఈక్వల్ టు 1. Y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ 2 పాయింట్స్ దగ్గర స్ట్రైట్ లైన్ అట. సో దీన్ని ఈ ఇంటిగ్రేషన్ని ఎవాల్యుయేట్ చేయమన్నారు. జెడ్ స్క్వేర్ డిజెడ్ని ఎవాల్యుయేట్ చేయమన్నారు. సో ఎలా ఎవాల్యుయేట్ చేస్తారో చూద్దాం. లెట్ us ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద కర్వ్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద కర్వ్ మనం నేర్చుకుందాం. దట్ ఈజ్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్ OA. హియర్ A ఈజ్ ఈక్వల్ టు చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు 2, Y ఈజ్ ఈక్వల్ టు 1. సో అదే రాసాం. X ఈజ్ ఈక్వల్ టు 2, y is equal to 1. O is equal to O అక్కడ మనకు Z is equal to 0 అన్నారు, అంటే X is equal to 0, Y is equal to 0. ఇక్కడేమో O అనే పాయింట్, ఇదేమో A అనే పాయింట్. మనము O నుంచి A వరకు ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఆ స్ట్రైట్ లైన్ ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్లో ఎవాల్యుయేట్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ ఫామ్ చేద్దాం. ఫస్ట్ స్ట్రైట్ లైన్ 2 పాయింట్స్ ఇచ్చారు కదా, స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే ఫ్రమ్ ఆరిజిన్ 0 0 ఫ్రమ్ ఆరిజిన్ చేసినప్పుడు ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ OA. స్లోప్ ఆఫ్ OA 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కనుక్కోమంటే O అంటే 0 0, A అంటే 2, 1. అంటే ఇక్కడ O వచ్చేసి x1 y1, ఇక్కడ ఇది వచ్చేసి ఇవి x2 y2. OA అన్నారు కదా. O ఈజ్ ఈక్వల్ టు 0, 0. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2, దిస్ ఈజ్ x2 y2. మనకు స్లోప్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే ఇక్కడ ఇవి కదా x2 y2, ఇవి x1 y1. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే 1 మైనస్ 0 బై 2 మైనస్ 0. 1 మైనస్ 0 బై 2 మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది స్లోప్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ OA. ఈక్వేషన్ ఆఫ్ OA ఏంటి? ఫార్ములా ఏంటి? y మైనస్ y1 is equal to m into x minus x1. ఫార్ములా మనకు y minus y1 is equal to m into x minus x1. Here m is slope of that equation. Slope m అనేది ఇక్కడ స్లోప్ అవుతుంది. y minus y1, y1 అంటే 0 is equal to 1/2 into x minus x1 అంటే x minus x1 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ OA. మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్లో ఎక్కడో నేర్చుకొని ఉంటారు ఇది. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. దిస్ ఈస్ ద ఈక్వేషన్. సో ఒక ఈక్వేషన్కి ఫార్ములా. దిస్ ఈస్ ద స్లోప్ ఫార్ములా. ఇది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. దిస్ ఈస్ ద స్లోప్, దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకు? y ఈజ్ ఈక్వల్ టు x/2 వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు x/2. దట్ ఇంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు 2y. దట్ ఇంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు 2y. x ఈజ్ ఈక్వల్ టు 2y అని వచ్చింది. అండ్ టేకింగ్ y ఈజ్ ఈక్వల్ టు y. And taking y is equal to y. Therefore, here x is equal to 2y
అండ్ y ఈజ్ ఈక్వల్ టు y. ఇక్కడ ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో రాసాం. సో y ఈజ్ ఈక్వల్ టు y. ఇక్కడ ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుంది అంటే ఎక్స్ లిమిట్స్ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుంది చూడండి అమ్మా, 0 to 1, 0 to 1. y ఎక్కడి నుంచి వేరీ అవుతుంది, 0 to 1. y 0 నుంచి 1 వరకు వేరీ అవుతుంది. సో ఇలా ఫస్ట్ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకోవాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవాలి. అంటే స్ట్రైట్ లైన్ ఏమని ఇచ్చారు వాళ్ళు, ఓ ఏ అన్నారు. ఫ్రమ్ స్ట్రైట్ లైన్ ఓ టు ఏ అన్నారు. ఓ అంటే దట్ ఈస్ ద ఆరిజిన్. z ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు, అంటే x ప్లస్ ఐవై. అక్కడ ఏమైంది, x 0 అయింది, y 0 అయింది. అండ్ ఏ అన్నారు. ఏ అంటే సో అక్కడ 2 ప్లస్ ఐ అన్నారు, అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసి స్లోప్ను ఫైండ్ అవుట్ చేసాం. ఆ తర్వాత ఈ ఓఏ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఈక్వేషన్ ఎంత వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు x/2 వచ్చింది. అండ్ అక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్ టు 2y అని రాసాం, అంటే అన్ని ఒక టర్మ్స్లోకి రాసుకున్నాం. హియర్ y లిమిట్స్ ఆర్ 0 to 1. సో ఎలా వచ్చినాయో అర్థమవుతుంది కదా, 0 to 1. దీస్ ఆర్ y లిమిట్స్, దీస్ ఆర్ y లిమిట్స్. ఇలా మనం ఫస్ట్ ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం, బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇలా గ్యాదర్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత సో ఎవాల్యుయేట్ ఏం చేయమన్నారు, ఇంటిగ్రల్ z² dz. ఇంటిగ్రల్ z² dz ని ఎవాల్యుయేట్ చేయమన్నారు. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే z² dz ని ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేద్దాం. z² dz సో ఈజ్ ఈక్వల్ టు z² అంటే x ప్లస్ ఐవై హోల్ స్క్వేర్, x ప్లస్ ఐవై హోల్ స్క్వేర్. z అంటే x ప్లస్ ఐవై. dz అంటే దీనికే కదా మనం చేయాల్సింది డెరివేషన్, dx ప్లస్ ఐ డివై, dx ప్లస్ ఐ డివై. z² dz అంటే ఇది x ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ఇంటూ dx ప్లస్ ఐ డివై. ఇదేంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a² ప్లస్ b² కదా, అంటే ప్లస్ i² y². i² అంటే -1 కదా, సో కాబట్టి -y² ప్లస్ 2ab అంటే 2 ఇంటూ a అంటే x, b అంటే ఐవై, అప్పుడు 2ixy అవుతుంది. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసాం. ఇంటూ dx ప్లస్ ఐ డివై, dx ప్లస్ ఐ డివై. ఇప్పుడు మల్టిప్లై చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే x² ఇంటూ dx మైనస్ y² ఇంటూ dx. సో కదా, అందుకని ఒకేసారి ఏం చేసాము, x² మైనస్ y² ఇంటూ dx అని రాసాం. x² మైనస్ y² ఇంటూ dx అని రాసాం. నెక్స్ట్ మైనస్ 2xy డివై, మైనస్ 2xy డివై. ఇది ఎలా వచ్చిందంటే ఈ టర్మ్ ఉంది కదా, సో ప్లస్ 2ixy ఇంటూ ఐ డివై, 2ixy ఇంటూ ఐ డివై. అప్పుడేమవుతుంది, i ఇంటూ i² అవుతుంది. i² అంటే మైనస్ 2xy డివై, 2xy డివై. సో ఇలా అంతా కాదు, మీకు మా కన్ఫ్యూజన్గా ఉంది అంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ x² తోటి ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేయండి, మైనస్ y² తోటి ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేయండి, ప్లస్ 2ixy తోటి ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. మొత్తం మల్టిప్లై చేసిన తర్వాత అందులో నుంచి dx టర్మ్ని కామన్ తీద్దాం. 2 టర్మ్స్లో dx కామన్గా ఉంటుంది. సో కాబట్టి ఈ 2 టర్మ్స్లో dx కామన్ తీసాం, అండ్ ఐని కూడా కామన్ తీసాం. ఐ టర్మ్ని కామన్ తీస్తే ఇలా వచ్చింది. దిస్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్. సో సార్ మీరు అబ్జర్వ్ చేయండి, x² మైనస్ y² ఇంటూ dx ప్లస్ 2ixy ఇంటూ ఐ డివై, ఐ ఇంటూ ఐ² కాబట్టి -2, i² ఈజ్ ఈక్వల్ టు -1 కదా, సో మైనస్ 2xy డివై ప్లస్ ఐ ఇంటూ అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి, x² మైనస్ y² తోటి సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేశారు. అప్పుడు ఏమవుద్ది, x² మైనస్ y² ఇంటూ ఐ డివై, దట్ ఈజ్ ఇమాజినరీ. సో ఐ రాసాం ఇక్కడ, x² మైనస్ y² ఇంటూ డివై. నెక్స్ట్ 2ixy ఇంటూ dx, దీంట్లో కూడా ఐ టర్మ్ ఉంది, సో అక్కడ కూడా ఐ టర్మ్ని రాసి 2xy dx అని రాసాం. అంటే ఇక్కడ నేనేంటంటే ఒకేసారి చేస్తాను. మీరు కావాలంటే ఏంటి, ప్రతి టర్మ్తో మల్టిప్లై చేసుకొని, ప్రతి టర్మ్ తోటి మల్టిప్లై చేసుకొని కామన్ ఉన్న టర్మ్స్ని రాసుకోవచ్చు. dx టర్మ్ని రాసి ఫస్ట్ dxని కామన్ తీయచ్చు, ఆ తర్వాత ఐ టర్మ్ని కామన్ తీసాం. అంటే ఒక రకంగా మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద రియల్ పార్ట్, దిస్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్. అంటే నేను ఏం చేశాను, ఇక్కడ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్ చేశాను, రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్ చేశాం. అది మనం చేసింది ఫైనల్గా. ఓకే,
రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్గా చేసి రాసాం. ఆన్ సి అంటే మనకు స్ట్రైట్ లైన్లో, సి అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్లో సిన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y, ఇందాక మనం చేసాం కదా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అండ్ వై ఈజ్ ఈక్వల్ టు వై, వై ఈజ్ ఈక్వల్ టు వై. సో ఈ టూ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ టూ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ స్క్వేర్ డీజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే 2y హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే 2y హోల్ స్క్వేర్ అంటే ఎంత 4y స్క్వేర్. ఓకే, మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు వై కాబట్టి మైనస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్, డిఎక్స్ అంటే ఎంత ఇక్కడ డిఎక్స్ చేయండి, దీనికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y కదా, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2dy వస్తుంది, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2dy, therefore dx ప్లేస్లో 2dy మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 2y ఇంటూ y ఇంటూ dy ప్లస్ i ఇంటూ 2 ఇంటూ ఎక్స్ అంటే 2y కాబట్టి 2y ఇంటూ y ఇంటూ dx, dx అంటే మళ్ళీ 2dy ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే మళ్ళీ ఎంత వస్తుందమ్మా 2y హోల్ స్క్వేర్ అంటే 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై, మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే మనకు వచ్చిన ఈ రిజల్ట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే వాళ్ళు అలా స్ట్రైట్ లైన్ ఇచ్చారు కదా, ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అండ్ వై ఈజ్ ఈక్వల్ టు వై. సో ఇప్పుడు టర్మ్స్ మొత్తం ఎందులో వచ్చాయి చూడండి, వై స్క్వేర్లలో వచ్చాయి, అన్ని వైలల్లోనే వచ్చాయి డివైలో. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే 3y స్క్వేర్, 3y స్క్వేర్ ఇంటూ 2 అంటే 6y స్క్వేర్ డివై, 6y స్క్వేర్ డివై తర్వాత మైనస్ 4y స్క్వేర్ డివై, ఇక్కడ 6y స్క్వేర్ డివై మైనస్ 4y స్క్వేర్ డివై ప్లస్ ఐ ఇంటూ ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8y స్క్వేర్ డివై, 8y స్క్వేర్ డివై ప్లస్ 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే 3y స్క్వేర్ డివై, 3y స్క్వేర్ డివై ఇలా వస్తుంది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే సో చూడండి ఒకసారి అలానే రాసాం, జెడ్ స్క్వేర్ డీజెడ్ ఈజ్ ఈక్వల్ టు 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ 2dy మైనస్ 2 ఇంటూ 2y ఇంటూ, సో ఈ మొత్తాన్ని నేను ఇప్పుడు సింప్లిఫై చేశాను, సింప్లిఫై చేస్తే 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ 3y స్క్వేర్, 3y స్క్వేర్ ఇంటూ 2dy 6y స్క్వేర్ డివై మైనస్ 4y స్క్వేర్ డివై. సో వన్ సెకండ్ ఇది రిపీట్ చేసాం మీకు అర్థం కావడం కోసం, ప్లస్ ఐ ఇంటూ ఇక్కడ 8y స్క్వేర్ డివై ప్లస్ 3y స్క్వేర్ డివై అంటే ఇక్కడ ఎంత వస్తుందమ్మా 6y స్క్వేర్ డివై మైనస్ 4y స్క్వేర్ డివై అంటే 2y స్క్వేర్ డివై, 2y స్క్వేర్ డివై ఇక్కడ ఐ ఇంటూ 11y స్క్వేర్ డివై, ఇక్కడేమో 3y స్క్వేర్ 2y స్క్వేర్ డివై ప్లస్ ఐ ఇంటూ 11y స్క్వేర్ డివై. 2 టర్మ్స్లో నుంచి డివై కామన్ తీసాం, కామన్ తీస్తే ఇక్కడ ఎంత వస్తుంది 2y స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 11y స్క్వేర్, 2y స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 11y స్క్వేర్ డివై. దిస్ ఈస్ ద జెడ్ స్క్వేర్ డీజెడ్, జెడ్ స్క్వేర్ డీజెడ్ అంటే మనం దేన్ని ఎవాల్యుయేట్ చేయమన్నారు, ఇంటిగ్రల్ జెడ్ స్క్వేర్ డీజెడ్ అన్నారు. అందులో ఉన్న ఫంక్షన్ని ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసుకున్నాం, సో అందులో ఉన్న ఫంక్షన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకున్నాం ఎలా, యూజింగ్ ద గివెన్ పాయింట్స్, యూజింగ్ ద గివెన్ పాయింట్స్. సో ఒక స్ట్రైట్ లైన్ని ఫామ్ చేసుకున్నాము, ఆ స్ట్రైట్ లైన్ యూజ్ చేసుకొని దేన్నైతే ఎవాల్యుయేట్ చేయమన్నారో దాన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం, క్యాలిక్యులేట్ చేసి చేసాం. నెక్స్ట్ సో ఫైనల్గా మనకు ఎవాల్యుయేట్ చేయమంది ఏంటి, ఇంటిగ్రల్ జెడ్ స్క్వేర్ డీజెడ్, ఇంటిగ్రల్ జెడ్ స్క్వేర్ డీజెడ్. సో ఇంటిగ్రల్ ఇక్కడ అన్ని మనకు అబ్జర్వ్ చేయండి, అన్ని వై టర్మ్సే కదా, అన్ని వై టర్మ్సే. సో మన లిమిట్స్ కూడా y ఈజ్ ఈక్వల్ టు 0 to 1, y ఈజ్ ఈక్వల్ టు 0 to 1. సో జెడ్ స్క్వేర్ డీజెడ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 2y స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 11y స్క్వేర్ ఇంటూ డివై. సో ఇప్పుడు మనము ఇంటిగ్రేట్ చేద్దాం, ఇంటిగ్రేట్ చేస్తే 2 ఇంటూ వై స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎంత y క్యూబ్ బై 3, y క్యూబ్ బై 3 ప్లస్ ఐ ఇంటూ 11 ఇంటూ వై స్క్వేర్కి ఇంటిగ్రేషన్ అగైన్ y క్యూబ్ బై 3, లిమిట్స్ వచ్చేసి 0 to 1, లిమిట్స్ 0 to 1. ఇప్పుడు టోటల్గా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేశారనుకోండి అమ్మా, ఇక్కడ ఎంత వస్తుంది 1 క్యూబ్ బై 3 అంటే 2 ఇంటూ 1 క్యూబ్ అంటే 2నే కదా 2/3
ప్లస్ I ఇంటూ 11 ఇంటూ 1 క్యూబ్ బై 3 అంటే 11/3. దిస్ ఈజ్ ద అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయండి. ఇక్కడ y ప్లేస్లో అప్లై చేయాలి. ఇది 0 అవుతుంది, ఈ టర్మ్ కూడా 0 అవుతుంది. టోటల్గా లోయర్ లిమిట్ అప్లై చేస్తే టోటల్ టర్మ్ వచ్చేసి 0 అయిపోతుంది. లోయర్ లిమిట్ అప్లై చేస్తే టోటల్ టర్మ్ వచ్చేసి 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్కి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? రెండిటికి 3నే కదా ఎల్సిఎం. 2 + 11i/3 2 + 11i/3. సో ఇలా మనం దీన్ని ఎవాల్యుయేట్ చేసాం. ఇంటిగ్రల్ z² dz ని ఎవాల్యుయేట్ చేసాం. సో ఇంటిగ్రల్ z² dz ని ఎలా ఎవాల్యుయేట్ చేసాం ఒకసారి చూడండి. ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ c z² dz వేర్ c is the straight line. c అనేది ఇక్కడ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ O to A. అంటే O అనే పాయింట్ నుంచి A అనే పాయింట్ వరకు ఉంది ఆ స్ట్రైట్ లైన్. సో ఆ పాయింట్స్ ఏవో ఇచ్చారు. O వచ్చేసి 0,0, A వచ్చేసి 2,1. సో ఫస్ట్ మనం OA స్ట్రైట్ లైన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఫస్ట్ OA స్ట్రైట్ లైన్ చేసాం. ఎలా? ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేసాము, ఆ తర్వాత దాని నుంచి స్ట్రైట్ లైన్ చేసాం అండ్ వైకి లిమిట్స్ చేసాం. తర్వాత ఏదైతే ఫంక్షన్ ఎవాల్యుయేట్ చేయమన్నారో z² dz. సో ఆ z² dz ని కూడా మనం సింప్లిఫై చేసాం. అంటే z అంటే ఏంటి, dz అంటే ఏంటి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసి చేసాం. ఆ తర్వాత ఇచ్చిన స్ట్రైట్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఏంటది? x = 2y, x = 2y అండ్ y = y. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ వచ్చిన ఫంక్షన్ని ఎలా వచ్చింది మనకు? 2y² + I ఇంటూ 11y² dy 11y² dy. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఇచ్చిన దాన్ని ఎవాల్యుయేట్ చేసాం. విత్ ఇన్ ద లిమిట్స్ y = 0 to 1 ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ అప్లై చేసాం. లిమిట్స్ అప్లై చేస్తే 2 + 11i/3 2 + 11i/3. సో దిస్ ఈస్ ద హౌ టు ఫైండ్ ద గివెన్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ f of z dz where z is equal to z plus 2/2 sorry z plus 2/z where c is the ఇక్కడ c ఉండాలమ్మా. ఇంటిగ్రల్ c f of z dz where z is equal to z plus 2/z where c is c అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు చూడండి. వేర్ c is the ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్లో c అనేది సెమీ సర్కిల్. c అనేది సెమీ సర్కిల్. z is equal to 2 into e power I theta where theta varies from 0 to pi 0 to pi. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్లో కూడా c అనేది సెమీ సర్కిలే. c is the semi circle. z is equal to 2 into e power I theta where theta varies from 0 to -pi 0 to -pi. ఇందాకేమో 0 to pi అన్నారు, ఇక్కడేమో 0 to -pi అన్నారు. అంటే మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే సెమీ సర్కిల్ అన్నారు, 0 to pi అన్నారు. అంటే ఇదేంటి? అప్పర్ హాఫ్లో ఉంటుంది. అప్పర్ హాఫ్లో అంటే పాజిటివ్ సైడ్, అప్పర్ హాఫ్ ఆఫ్ ద సెమీ సర్కిల్. సర్కిల్లో 0 to pi అనేది అప్పర్ హాఫ్లో ఉంటుంది. ఒకసారి అజ్యూమ్ చేసుకోండి. ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ని అజ్యూమ్ చేసుకుంటే మీరు 0 to pi అనేది మనకు ఎక్స్ యాక్సెస్కి అప్పర్లో ఉంటుంది. అప్పర్ సైడ్ ఉండే సెమీ సర్కిల్. 0 to -pi అంటే ఇది లోయర్ సైడ్ ఉండే లోయర్ సెమీ సర్కిల్, లోయర్ సైడ్ ఉండే సెమీ సర్కిల్. అండ్ లాస్ట్ పాయింట్ చూడండి, సి ఈజ్ ద సర్కిల్. ఇప్పుడు సర్కిల్ అట అది z is equal to 2 into e power I theta. ఇప్పుడు ఇది సర్కిల్ వేర్ theta varies from -pi to pi. -pi to pi అంటే సర్కిల్ వచ్చేస్తుంది కదా. ఒకసారి అజ్యూమ్ చేసుకోండి మీరు. ఇక్కడ ఏమవుతుంది? theta అంటే సర్కిల్ వచ్చేది, -pi to pi అంటే సర్కిల్ వచ్చేస్తుంది. 0 to pi అంటే అప్పర్ హాఫ్లో ఉండే సెమీ సర్కిల్. 0 to -pi అంటే లోయర్ హాఫ్లో ఉండే సెమీ సర్కిల్. అండ్ -pi to pi అంటే టోటల్గా సర్కిల్. ఈ మూడిటికి మనకు f of z into dz ని మనకు ఎవాల్యుయేట్ చేయమన్నారు. 3 పాయింట్స్లో ఎవాల్యుయేట్ చేయమన్నారు. ఒకసారి ఏమో సి సెమీ సర్కిల్ అప్పర్ హాఫ్లో ఉంది, ఒకసారి లోయర్ హాఫ్లో ఉంది, ఒకసారి అది సర్కిల్. సో 3 పాయింట్స్లో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ z is equal to 2 into e power I theta.
Z is equal to 2 into e power I theta is a circle with center at 0, 0 and radius 2 units. Radius 2 units ఇచ్చారు కదా, 2 into e power I theta. Radius 2 units. First point. The semicircle Z is equal to 2 into e power I theta where theta varies from 0 to pi. First point చేద్దాం. మనం ఎవాల్యుయేట్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్. సో ఫస్ట్ మనం దాన్ని చేద్దాం. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకు, జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 2/z అని ఇచ్చారు. చూడండి ఒకసారి, వేరే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, సారీ అది ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 2/z. జెడ్ ప్లస్ 2/z. జెడ్ ప్లస్ 2/z ఇంటూ డిజెడ్, వేర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 into e power I theta. సో జెడ్ ప్లేస్లో మనము 2 into e power I theta ను సబ్స్టిట్యూట్ చేసాం. 2 into జెడ్ ప్లేస్లో 2 into e power I theta ప్లస్ 2/z. z అంటే 2 into e power I theta dz. dz అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది, 2 into e power I theta డిఫరెన్షియేట్ చేస్తే e power I theta, అగైన్ డిఫరెన్స్ I theta ఏమొస్తుంది, తీటాకు 1 కాబట్టి I d theta వస్తుంది. I d theta వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం సబ్స్టిట్యూట్ చేసాం. z ఈజ్ ఈక్వల్ టు 2 into e power I theta ప్లస్ 2/2 into e power I theta ఇంటూ dz అంటే ఈ z ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది, dz ఈజ్ ఈక్వల్ టు 2 into e power I theta, అగైన్ డిఫరెన్షియేట్ I theta, దట్ ఈజ్ I into d theta. సో అదే రాసాం. ఓకే, ఇక్కడ 2 into e power I theta, 2 into e power I theta క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ టర్మ్ ఏంటి, 2 into e power I theta ప్లస్ 2 into I d theta. I d theta. సో ఈ 2 టర్మ్స్లో నుంచి 2ని కామన్ తీసాం. 2ని కామన్ తీస్తే ఇక్కడ ఏ టర్మ్ మిగులుతుంది, e power I theta ఉంటుంది. e power I theta అంటే cos theta ప్లస్ I sin theta. cos theta ప్లస్ I sin theta, ఇక్కడ 1 ఉంటుంది. సో వన్స్ అగైన్ అర్థమవుతుంది కదా, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ఇట్. చూడండి అమ్మా, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 2/z dz. హియర్ z ఈజ్ ఈక్వల్ టు 2 into e power I theta. సో ఐ సబ్స్టిట్యూట్ z ఈజ్ ఈక్వల్ టు e power I theta. ఈ సబ్స్టిట్యూట్ z ఈజ్ ఈక్వల్ టు e power 2 into I theta. సో సబ్స్టిట్యూట్ చేశాను, 2 into e power I theta ప్లస్ 2/2 into e power I theta వేర్ dz. dz అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసినప్పుడు dz ఈజ్ ఈక్వల్ టు 2 into e power I theta కు డిఫరెన్షియేషన్ e power I theta ఇంటూ I theta కు I, అదే రాసాం. 2 into e power I theta ఇంటూ I into d theta. సో ఈ 2 into e power I theta, 2 into e power I theta క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ టర్మ్ ఏంటి, 2 into e power I theta ప్లస్ 2 into I d theta. 2 టర్మ్స్లో నుంచి 2 కామన్ తీసాం. e power I theta అంటే cos theta ప్లస్ I sin theta. We know that e power I theta is equal to cos theta plus I sin theta. ఇక్కడ 2 కామన్ తీసాం కాబట్టి 1 మిగులుతుంది ఇంటూ I d theta. ఇంటూ I d theta. ఇలా మనం ఎఫ్ ఆఫ్ జెడ్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం, ఎవాల్యుయేట్ చేసుకున్నాం. తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి కదా. నౌ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు, సో ఏంటి మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ dz ఎంత వచ్చింది, ఇలా వచ్చింది. 2i కాన్స్టెంట్ టర్మ్ కదా. సో 2i ఇంటూ ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to pi ఇంటూ రిమైనింగ్ టర్మ్ ఏంటి మనకు, కాస్ థీటా ప్లస్ I sin థీటా ప్లస్ 1 ఇంటూ d థీటా. ఓకే, కాస్ థీటా ప్లస్ I sin థీటా ప్లస్ 1 ఇంటూ d థీటా. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే 2i ఇంటూ ఇంటిగ్రల్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, I ఇంటూ ఇంటిగ్రల్ సైన్ థీటా d థీటా అంటే మైనస్ కాస్ థీటా కదా, therefore మైనస్ I కాస్ థీటా ఇంటిగ్రల్ d థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా, ఈజ్ ఈక్వల్ టు థీటా విత్ ఇన్ ద లిమిట్స్ 0 to pi, విత్ ఇన్ ద లిమిట్స్ 0 to pi. సో ఇప్పుడు మొత్తం మనం టోటల్ టర్మ్స్కి మళ్ళీ ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి కదా. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి. therefore that is equal to 2i into అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. టోటల్ టర్మ్స్కి ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. చేస్తే సైన్ పై మైనస్ I కాస్ పై ప్లస్ పై. టోటల్ టర్మ్స్కి మనం
అప్పర్ లిమిట్ అప్లై చేస్తే సైన్ పై మైనస్ ఐ కాస్ పై ప్లస్ పై మైనస్ టోటల్ టర్మ్కి లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. సైన్ 0 మైనస్ ఐ కాస్ 0 ప్లస్ 0. ఓకే, సైన్ 0 0, ఇది ఆల్రెడీ 0. ఇక్కడ సైన్ పై 0, సైన్ పై 0. ఇక్కడ ఏమవుతుంది ఐ కాస్ పై, ఇక్కడ ఏమవుతుంది ఐ కాస్ పై. కాస్ పై అంటే ఎంత వస్తుంది -1. సో కాబట్టి ఇదేమొస్తుంది ప్లస్ పై 1 కదా. సో సారీ ఐ వస్తుంది ప్లస్ ఐ కాస్ పై అంటే -1 కదా, ప్లస్ ఐ. ఇక్కడ ప్లస్ పై, ఇక్కడ ప్లస్ పై. సో ఇక్కడ ఎంత వస్తుంది ఫైనల్గా, ఇంకెక్కడమ్మా ఇక్కడ కాస్ 0 అంటే 1, కాస్ 0 అంటే 1. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది -i, మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ ఐ. అంటే ఇక్కడ ఎంత మిగిలింది పై ప్లస్ ఐ ప్లస్ ఐ. దేర్ఫోర్ 2i ఇంటూ పై ప్లస్ 2i, పై ప్లస్ 2i. సో మల్టిప్లై చేసాం. 2i ఇంటూ పై అంటే 2πi, 2i ఇంటూ 2i అంటే 4i స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1, సో కాబట్టి -4. అర్థమవుతుందా? 2i ఇంటూ 2i 4i స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1, దేర్ఫోర్ -4 అయింది. 2i ఇంటూ పై 2πi. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసాం. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేసుకున్నామా సార్, వినండి. సైన్ పై 0, కాస్ పై -1, సో కాబట్టి ఇది ప్లస్ ఐ అయింది. ప్లస్ పై సైన్ 0 0, కాస్ 0 1, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ఒక ఐ ఉంది అండ్ ఇక్కడ ఒక ఐ, ఇక్కడ ప్లస్ అంటే ఐ ప్లస్ పై ప్లస్ ఐ. దేర్ఫోర్ ఏమవుతుంది అప్పుడు పై ప్లస్ 2i. సో మల్టిప్లై చేస్తే ఇలా వచ్చింది టర్మ్. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ చేసాం. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. ద సెమీ సర్కిల్ z ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ పవర్ ఐ థీటా వేర్ థీటా వేరియస్ ఫ్రమ్ 0 టు -π. సో ఇందాక చేసింది అప్పర్ హాఫ్ సెమీ సర్కిల్ కదా, ఇప్పుడు లోయర్ హాఫ్లో ఉన్న సెమీ సర్కిల్కి చూద్దాం. 0 టు -π. ఇంటిగ్రల్ f ఆఫ్ z dz ఈజ్ ఈక్వల్ టు 2i ఇంటూ, అంటే f ఆఫ్ z dz మనం ఒకేసారి క్యాలిక్యులేట్ చేసామమ్మా, 3 స్టెప్స్కి అదే యూజ్ అవుతుంది. ఇంటిగ్రల్ f ఆఫ్ z dz ఒకసారి మళ్ళీ మీరు స్లైడ్ చూపిస్తాను. ఇదిగోండి f ఆఫ్ z dz మనం చేసేసాం, క్యాలిక్యులేట్ చేసాం. 2 ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ప్లస్ 1 ఇంటూ ఐ డి థీటా. ఇది ఒకేసారి క్యాలిక్యులేట్ చేసాం. ఇది 3 పాయింట్స్కి మనకి యూజ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ డీజెడ్ కదా ప్రతి దాంట్లో, సో అన్నిటికీ మనకు ఇది యూజ్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేశాను. 2i ఇంటూ ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు -π కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ప్లస్ 1 ఇంటూ డి థీటా ప్లస్ 1 ఇంటూ డి థీటా. 2i ఇంటూ ఇక్కడ యాజ్ యూజువల్ ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ కాస్ థీటా వచ్చేసి సైన్ థీటా ప్లస్ ఐ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ థీటా వచ్చేసి మైనస్ కాస్ థీటా. ఇంటిగ్రల్ డి థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా. లిమిట్స్ వచ్చేసి 0 టు -π, లిమిట్స్ వచ్చేసి 0 టు -π. సో ఇందాక పై లిమిట్, ఇప్పుడేమో -π. సో కొంచెం అప్పర్ లిమిట్ అప్లై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేద్దాం. 2i ఇంటూ అంటే ఇక్కడ థీటా ప్లేస్లో ఫస్ట్ -π ఉండాలి, థీటా ప్లేస్లో -π ఉండాలి. అంటే ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. అప్లై చేస్తే సైన్ థీటా అంటే సైన్ -π మైనస్ ఐ కాస్ -π ప్లస్ థీటా కదా, థీటా ప్లస్లో -π. దిస్ ఈస్ ద అప్పర్ లిమిట్. వన్స్ అగైన్ సైన్ -π మైనస్ ఐ ఇంటూ కాస్ -π. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. లోయర్ లిమిట్ 0 కదా, సైన్ 0 మైనస్ ఐ కాస్ 0 ప్లస్ 0, అంతేనా? సో అదే చేసాం చూడండి. సైన్ 0 మైనస్ ఐ కాస్ 0 ప్లస్ 0. ఓకే, ఇప్పుడు 2i ఇంటూ సైన్ పై, సైన్ ఆఫ్ -π ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పై. మీకు ఆల్రెడీ ఉంది కదా ట్రిగ్నోమెట్రీలో, సైన్ ఆఫ్ -θ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా. అలానే సైన్ ఆఫ్ -π ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పై. సైన్ పై ఈజ్ ఈక్వల్ టు 0 కదా, మైనస్ కాస్ ఆఫ్ -π. కాస్ ఆఫ్ -π ఈజ్ ఈక్వల్ టు కాస్ పై.
అంటే మన ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. దెర్ఫోర్ కాస్ ఆఫ్ మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు కాస్ పై. కాస్ పై ఈజ్ ఈక్వల్ టు -1. దట్ ఈజ్ ఇది ప్లస్ ఐ అయింది. అప్పుడు ఇది ప్లస్ ఐ అయింది. మైనస్ పై ఇక్కడ సైన్ 0 0, మళ్ళీ ఇక్కడ కాస్ 0 0 అంటే మైనస్ ఐ. దీని మైనస్ తోటి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఐ. అదే ప్లస్ ఐ రాసాం, ప్లస్ 0. సో దెర్ఫోర్ 2i ఇంటూ ఇక్కడ కూడా ఎంత వచ్చింది, 2i మైనస్ పై వచ్చింది. 2i మైనస్ పై 2iతో మల్టిప్లై చేద్దాం. i ప్లస్ ఐ 2i ఇంటూ 2i అంటే 4i స్క్వేర్. i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. దెర్ఫోర్ -1 ఇంటూ 4 -4. తర్వాత 2i ఇంటూ పై అంటే 2πi. సో ఇలా లోయర్ సెమీ సర్కిల్కి కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఫస్ట్ అప్పర్ సెమీ సర్కిల్కి చేసాము, ఆ తర్వాత లోయర్ సైడ్ ఉండే సెమీ సర్కిల్. అక్కడ లిమిట్స్ వచ్చేసి 0 to π. అంటే అక్కడ తీటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుంది, 0 నుంచి π వరకు వేరీ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు తీటా ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుందమ్మా, 0 నుంచి -π వరకు వేరీ అవుతుంది. అప్పుడు మనకు -π to π ఏమవుతుంది, సర్కిల్ అవుతుంది. -π to π ఏమవుతుంది, సర్కిల్ అవుతుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. ఈ 2 సెమీ సర్కిల్స్ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన సర్కిల్ వస్తుంది కదా, మనకు కావాల్సిన సర్కిల్ వస్తుంది. ఒకటేమో అప్పర్ హాఫ్లో ఉంది, ఒకటేమో లోయర్ హాఫ్లో ఉంది. సో చూడండి, థర్డ్ పాయింట్, ద సర్కిల్, ఇక్కడ సర్కిల్ z ఈజ్ ఈక్వల్ టు 2 into e power I theta, where theta varies from -π to π. Okay. Therefore, integral c f of z dz is equal to, ఈ చెప్పాను కదా 2 సెమీ సర్కిల్స్ ని యాడ్ చేయాలి. ఒకటి వచ్చేసి 0 to π, 0 to -π. సో యాడ్ చేయాలి మొత్తాన్ని. ఎలా యాడ్ చేయాలి, యాస్టీస్గా యాడ్ చేయకుండా 0 to π, π to నెక్స్ట్ -π to π. సో అలా యాడ్ చేసామనుకోండి ఏమవుతుంది, ఫస్ట్ది చూడండి ఒకసారి ఇక్కడ రాసాం 0 to π. 0 to π అంటే -4 - 2πi ప్లస్ 0 to -π -4 + 2πi. ఇలా ఎందుకు రాసాము, ఇలా ఎందుకు రాసామంటే యాక్చువల్గా సర్కిల్ అంటే అబ్జర్వ్ చేయండి, ఇలా ఉండాలి. సర్కిల్ అంటే ఇలా, అంటే ఏంటి, π to 0 అంటే ఇక్కడ ఇలా పైతో స్టార్ట్ చేశారనుకోండి, π to 0 అండ్ 0 to -π టోటల్గా ఉండాలి. సో π to 0 అండ్ 0 to -π, అంతే కదా. సో టోటల్గా π to -π రావాలి, -π నుంచి π వరకు రావాలి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ 0 to π, సో సారీ π to 0, సో -π to 0 to -π. సో అలా -π to π రావాలి. కాబట్టి మనం ఇక్కడ లిమిట్స్ చేంజ్ చేసాం కాబట్టి మైనస్ వస్తుంది. సో ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ఏమవుతుంది 4 + 2πi, అంతేనా, +4 + 2πi, -4 + 2πi, -4 + 4 క్యాన్సిల్ అయిపోతే 4πi. దిస్ ఈస్ ద టోటల్ సర్కిల్. అర్థమవుతుంది కదా. ఇక్కడ మైనస్ ఎందుకు రాసాము, ఇక్కడ లిమిట్స్ ఏంటి రాశారంటే π to 0 రాశారు. యాక్చువల్లీ మనకు 0 to π ఎందుకని రాశారు, ఫస్ట్ది అప్పర్ హాఫ్లో సెమీ సర్కిల్ అని చెప్పాను, సెకండ్ లోయర్ హాఫ్లో సెమీ సర్కిల్ అని చెప్పాను. అంటే ఒకసారి మీరు అజ్యూమ్ చేసుకుంటే దిస్ ఈజ్ ఎక్స్ యాక్సెస్. ఒకసారి కర్సర్ చూడండి, మీరు స్క్రీన్ మీద కర్సర్ చూస్తే ఇలా ఎక్స్ యాక్సెస్ ఉంటుంది, ఇలా వై యాక్సెస్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి π to 0, నెక్స్ట్ 0 to -π, π to 0, మళ్ళీ 0 నుంచి -π వరకు. అప్పుడు టోటల్గా సర్కిల్ అవుతుంది అనమాట. సో అందుకని ఇలా రాశారు, -4 - 2πi అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +4 - ప్లస్ 2πi అంటే ఇక్కడ +4 + 2πi, -4 + 2πi, +4 - 4 క్యాన్సిల్ అయిపోతే 2πi వచ్చేసి 4πi. దిస్ ఇస్ ద
ఎఫ్ ఆఫ్ ఇంటిగ్రల్ జెడ్ ఇంటూ డిజెడ్, ఇంటిగ్రల్ జెడ్ ఇంటూ డిజెడ్. సో మనకు ప్రాబ్లమ్ని ఎలా ఇస్తారో ఫస్ట్ మనం చూడాలి. ఇలా ఇచ్చారు ప్రాబ్లం, ఇక్కడేమో 3 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ జెడ్ వాల్యూ కూడా ఇచ్చారు. ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వేర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, వేర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రతి దాంట్లో 2 ఇంటూ ఈ పవర్ ఐ థీటా అని ఇచ్చారు. క్వశ్చన్లో అది ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ వేర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 2/2, జెడ్ ప్లస్ 2/z. సో ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇది 3 పాయింట్స్కి యూజ్ అవుతుంది, 3 పాయింట్స్కి యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు లాస్ట్ పాయింట్లో అలా కాకుండా నేను -π/2π చేసుకుంటాను అంటే ఇట్స్ ఓకే, మీరు చేసేసుకోవచ్చు. చేసుకున్నా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద హౌ టు ఫైండ్ ద గివెన్ ఇంటిగ్రల్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. సి అనేది సర్కిల్ ఆర్ స్ట్రైట్ లైన్, డిఫరెంట్ కర్వ్స్ ఇస్తూ ఉంటారు. సిని సర్కిల్, స్ట్రైట్ లైన్ అలా డిఫరెంట్ కర్వ్స్ని ఇస్తూ ఉంటారు. ఓకే.